పదవి ఫాస్ట్ గా అబ్బా ఈ మెట్లు ఎక్కడం ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో. ఒరే సూరి వెనకాల మన కార్తీక్ గడి పోస్ట్ చూసావా? ఇప్పుడు ఈ గుడిని ఎవడు ఏ రాయితో ఎందుకు ఎలా కట్టాడో పెద్ద డిస్కషన్ జరుగుద్ది. వచ్చాడు రా బాబు. ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్లేసి చెడగొట్టారేంట్రా? ఈ సెల్ నీ దగ్గర ఉంచరా. పర్సనల్ మెసేజెస్ వస్తే చదవకు. వాడి దగ్గర ఎందుకు, లోపల కౌంటర్ లో పెడదాం పదా. ఆ కౌంటర్లు క్యూలు ఎందుకు గాని వీడు ఎలాగో బయటే ఉంటాడుగా, వీడు మోస్తాడులే. లోకల్లో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు. వీడు ఆ దేవుడిని నమ్మే రోజు ఎప్పుడు వస్తుందో. ఈ జన్మలో రాదు గానీ ఆ మొబైల్స్ అన్ని ఈడికివ్వు. అందుకే వచ్చాడు కదా మోయటానికి. బాబు అంతే బావా, నీ చెల్లి మొబైల్ మోయడానికి నీకు రీసెర్చ్ లో సాయం చేయడానికి నేను బతుకున్నాను. లోపలుంటాయిలే. నా జీవితం పిన్ని ప్రసాదం కౌంటర్ ఎక్కడ? పద నువ్వు ముందు దర్శనానికి. రే వస్తారే. ఒరేయ్, నువ్వెక్కడికి? ప్రసాదం నువ్వు ఇక్కడ నాతోనే ఉండి ఈ టెంపుల్ అబ్జర్వ్ చేయి. నీ వల్ల నా పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా బావా? నీ ఫ్యామిలీ మొబైల్ మోయడానికి, నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలంటూ ఊరుకోరా లేకుండా పదా. దుర్గమ్మా అమ్మా, దుర్గమ్మా అమ్మా. చూసావా, మన గుళ్ళలో దర్శనాలే కాదు ప్రదక్షిణాలకు కూడా స్పెషల్, ఆర్డినరీ 2 టైపులు ఉంటాయి. ఇలాంటి భక్తులను ఎవ్వరూ మార్చలేరు. దుర్గమ్మా మినిస్టర్ గారు ఫ్యామిలీతో వస్తున్నారు. వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు ఇవి. ఈవిడికి వేస్తారంటే మీరు? ఆహా, పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మీ మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా? ఏం పర్లేదు, గుళ్ళో నేల మీదే నడవాలి. పాపం ఆమె మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో. ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మీ మినిస్టర్ కే కదా. ఎక్కడ దొరికావు తల్లి? రేయ్, ఇంకో 4 కార్పెట్లు రెడీ చేయండి రా. కార్తీక్, మా దర్శనం అయిపోయింది, ఇంక రండిద్దరు. ఇంకా పదా. కార్తీక్, చెప్పు మేఘ్నా. నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా. వేరే హాస్టల్ కి షిఫ్ట్ అవ్వాలి. నువ్వు కొంచెం మల్లిగాన్ని తీసుకుని తొందరగా రావా? ఇంకొకసారి హాస్టల్ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తా. ఇది నా టైం, ఇప్పుడు చెప్తా. బావా, ఆ, మేఘని హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా? కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా? మ్హూ. అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగోడు బాకీ ఉండిపోయింది. విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్. ఎల్లమ్మా, నువ్వు ఈ రోజు అయిపోయావే. రావే, బయటికి రావే. బయటికి రా ఎల్లమ్మా. ఓయ్, రావే, రాయ్ వాళ్ళకి దేత్తడిపోచ్చమ్మ గుడే. ఎక్కడ? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా? ఏదో నీ అమ్మ బాబు డబ్బులతో కడిచి లేకపోతావంటే ఇదంతా ఈ ఆడపిల్లల సొమ్ములతోనే కదా కొన్నావు. అవునే, అసలు ఈ లేడీస్ హాస్టల్ ముందు నీకు పని అంటే? లేడీస్ హాస్టల్ ముందు లేడీ వార్డెన్ కాక ఇంకెవరుంటారు? నువ్వు లేడీ అని చెప్పి నాకు కేడిగడవడా? అరే ఏంట్రా హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావు? నిన్ను కలుస్తా. రేయ్, నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ. ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు, నీ సంగతి నేను తేల్చకపోను. ఇదే పని నేను చెప్తే చేతే ఇదే దీని వాటం. ఏమైంది మా హాస్టల్ కి? సడన్ గా ఒక సుడిగాలు వచ్చిపోయింది. నీకేమైంది అలా ఉన్నావు? నువ్వు బాగున్నావా? నీ వార్డెన్ చాలా ఫాస్ట్ అనుకుంటా. నువ్వు వెకేట్ చేసే ముందే ఇంకెవరికో ఇచ్చేసినట్టుంది. అది ఒకరు సరిపోయే రూమ్ లో 6 కుక్కే సెట్ టైపు. నువ్వు ఆగరా, అదేం కాదు. మా రూమ్ కో కొత్త అమ్మాయి వస్తుంది అంతే. అవునేంటి సడన్ గా హాస్టల్ చేంజ్? ఫిలిం ఆఫీసులన్నీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. రోజు వెళ్ళి రావాలంటే చచ్చిపోతున్నా. సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా. మీ సినిమాలు ఎక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోలేండి. ఆగు, కార్తీక్ పద వెళ్దాం. పదా. అసలు నీకు బుద్ధుందా? ప్రొడ్యూసర్ ఆఫీసులు దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావా? అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉందా చెప్పరా? ఏం చూస్తున్నావు అలాగా? లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళు.
ఏమైంది కార్తీక్ నీకు? నేను చెప్పేది విను కదా. ఇక్కడ ఉంటే రోజు ఇంటికి వచ్చి అమ్మా చెల్లిని కలవచ్చు. ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా? నాకు దూరం అవుతుంది. అవసరమైతే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీసులకి తీసుకెళ్తాను. ఓకేనా? అదేంటి బావా? బావా నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా. మన మేఘన కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బావా? వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా. ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా. ఎవరు నేనా? హలో మ్యామ్, బాగున్నారా? బావా బావా బా మీ హాస్టల్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు. యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరిబా గారిని చూస్తున్నట్టుంటది. లేడీస్ ముందు సిగరెట్ తాకూడదు కదా. ఓకే, మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా? ఉండొచ్చు. థ్యాంక్ యూ. మేఘన ఇక్కడ ఉండొచ్చు బావా. హలో, Oh, yes. నెలకి 20,000 20,000. మా బావ ఇచ్చేస్తారు. బావ ఇచ్చేస్తావు ఇచ్చేయి. ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావా. రేయ్! వచ్చేసా కొట్టనా దెబ్బడు కొట్టనే. అందరు కులాసాయనా? నాకు ఈతల పోటీలు అంటే భలే సరదా. ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు మున్సిపు గారి జొన్న తోటలో 2 పొత్తులు కాల్చేసి తినేస్తంటే అలా కాపలావాడు ఎంటపడేవాడు. అడిగి దొరికేస్తామేంటి మనం? పక్కనే ఉన్న పిల్లకాలలో దూకేసి ఒకటే ఈత. భలే సరదాగా ఉండేది. స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళందరూ షెడ్యూల్ వేసుకుని నాయుడు గారి చెరువులో దూకి 2 చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి పులిసి అదిరిపోయేది. నాకే మూకుడు కూడా మిగిలింది కాదు. సార్ అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి. అయ్యి బాబా మా పియ్య అన్ని మాట్లాడకూడదు అంటున్నాడయ్యా. కానీ ఎన్ని తప్పులేదండి. చిన్ననాటి జ్ఞాపకాలు, తీపి గుర్తులు. ఈత ఇలాంటి దగులుబాజీ పనులకే పనికొస్తున్నాను ఎన్నాళ్ళును. కానీ ఈ కుర్రాన్ని ఆ తట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఇంత విషయం ఉందని అర్థమైంది. రావయ్యా శ్రీనివాస్ రా. సార్ వర్మ గారు రండి రండి. సార్ ఇదిగో బాగా ఇదాలి మరి. సార్. బాగా ఇది ఓకే. థ్యాంక్ యూ సార్. సరే మరి అయితే 5 ఏళ్ళ దొరుకుతాను మీ అందరినీ. ఓకేనా? భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్. ఏంటయ్య గారు? ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు. వస్తానులేండి, మీరు కూర్చొని తింటూ ఉండండి. సరే కానీ ప్రియా చెప్పమ్మా, ఫోన్ చేసావా? వర్మ గారు మన శ్రీనివాస్ అండి. అదే బావిలో సార్ లోపల ఎగ్జామ్ జరుగుతుంది. ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్. స్టూడెంట్స్ ఏంటి సార్ లోపలికి పంపడానికి టిప్పా? కాదండి, నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి వర్మ గారు. పూజారి గారు రండి కూర్చోండి. పర్లేదండి, మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి. దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా. ఆ శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు. ఓం సుబ్రహ్మణ్య స్వామి. కుమార్, ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడు. అలాగయ్యా. హైదరాబాదా? నేను అటే వెళ్తున్నాను స్వామి. అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇచ్చేస్తాను. మీకెందుకండి పూజారి గారు శ్రమ? ఇది శ్రమే ఉంది స్వామి. నేను వెళ్తున్నానుగా, ఇచ్చేస్తాను. ఉంటానండి. వర్మ గారు ఏంది ఈ టైంలో ఇటు వెళ్తున్నారు? వర్మ గారు వర్మ గారు వర్మ గారు స్వామి, పక్కూర్లో తాగా, ఈ ఊర్లో తాగలేదు, మన ఊర్లో
ఉంటా స్వామి. ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః. అయ్యా మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వస్తున్నానని చెప్పు. నమస్తే సార్. రండి ఇన్స్పెక్టర్, కూర్చోండి. అది రాజయ్య చనిపోయాడు. అయ్యో, నిన్న సాయంత్రం కూడా కలిశానే. నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు 5 ఆత్మహత్యలు. వీళ్లలో ఎవరికి చచ్చిపోయేంత సమస్యలు లేవు. చనిపోయే ఒక్క క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే. ఈ 5 కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు 2. ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు, 2 నెమలి. ఈ 5గురు చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు. వాళ్ల పక్కనున్న వాళ్ళు భయపడ్డారు. వీళ్ళు సంతోషంగా చనిపోయారా? మీకెలా తెలుసు? మీకెలా తెలుసో నాకు అలాగే తెలుసు. ఇన్స్పెక్టర్ గారు, కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది. అది మీకు మంచిది కాదు, ఊరికి మంచిది కాదు. త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం చూడండి. సార్, ఒక మాట చెప్పనా? ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం. గోపాలం చావుతో మొదలయ్యింది. ఇది ఎవరితో ఆగుతుందో ఏమో. ఓం గం గణపతయే నమః. బాబు, కస్తూర్బాయి ఉమెన్స్ హాస్టల్ ఇదేనండి. ప్రియమ్మ గారిని పిలవా? అలాగే అండి, మీరు ఇక్కడే ఉండండి, అలాగే. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అలాగే అమ్మా. విఘ్నేశ్వర, ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే? ఇంకాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్ లో శిలా విగ్రహం అనుకుంటారు. వచ్చేస్తున్నా 2 minutes. తొందరగా వచ్చే. ఓం సర్వనభవాయ నమః. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. సుబ్రహ్మణ్యపురంలో కలశాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది. ఇది నీ మెళ్ళలో పడిందంటే నువ్వు గొప్ప యోగ జాతకుడు అయ్యా. సుబ్రహ్మణ్యపురం కలసం పట్టం అదేగా? అవునండి, మీకెలా తెలుసు? కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా. ఆ, ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు. కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి గాని ఇలా లక్షలు తగలేయకూడదండి. 30 కోడిపిల్లకి జబ్బు చేస్తే 3 రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం. ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడేం ప్రత్యక్షమైంది? హాయ్. ఏయ్, సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు? ఆ రోజు కూడా ఉత్సవాలు ఇలాగే నోరు పారేసుకున్నావు. చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది. దాని గొప్పదనం నీలాంటి మురుకులకు అర్థం కాదు. నీకు దేవుడంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ. కానీ దేవుడిని నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన చేయి. సుబ్రహ్మణ్యపురం మా ఊరు. మరోసారి మా ఊరు గురించి మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను.